శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో గురువు యొక్క గొప్పతనం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా మీకు వివరిస్తాను. బ్రహ్మదేవుడు ముందుగా కలిని పిలిచి కలియుగం ఇంకా ఆరంభం కాకముందే కలిపురుషుని సృష్టిస్తాడు. కలిని పిలిచి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టు, ఇతరులు ఉంటారు కదా అధర్మాన్ని అనుసరించే వాళ్ళు, వారిని నువ్వు లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి అంటాడనమాట. కలిపురుషుని యొక్క ధర్మం ఏమిటి అంటే వాళ్ళను నాశనం చేయడం, వాళ్ళను బాధ పెట్టడం, గొడవలు పెట్టడం, చికాకులు తెప్పించడము, పతనం చేయడం, ఇలాంటివి కలిపురుషుడి యొక్క లక్షణాలు. ప్రతిదీ కూడా అసలు నెగిటివ్ అంటేనే కలిపురుషుడు ఆవహించునన్నమాట. కలి సంతానం అన్నమాట. శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించే వారిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధించకూడదు. తల్లి తండ్రి గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు తులసి మొదలైన వాటిని పూజించే వారిని కూడా వేదము, శాస్త్రము, పురాణాలు, స్మృతులు ఆసక్తితో వినడము, వాటిని వివేకం పొంది ఆ ధర్మాన్ని ఆచరించే వారిని నువ్వు బాధించవద్దు. ప్రత్యేకించి గురు సేవ ఎందు కానీ, గురు దీక్ష ఎందు కానీ వహించిన వారు, గురు భక్తులను కూడా నువ్వు ఏమీ చేయవద్దు, నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారంతా కూడా నువ్వు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు నీకు వశపడిపోతారు. అధర్మం ఆచరించే వాళ్ళందరూ నీకు వశమైపోతారు. వాళ్ళని నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అనేసి బ్రహ్మదేవుడే కలిపురుషుడికి ఉపదేశిస్తాడన్నమాట. కలిపురుషుడు అప్పుడు అడుగుతాడు, స్వామి గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ఇంతగా ప్రత్యేకించి చెబుతున్నారు ఎందుకు? ఆయన గొప్పతనం ఏమిటి అని అడుగుతాడనమాట. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తారనమాట, గురువు త్రిమూర్తుల స్వరూపం. ఆయనయే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అందువల్ల గురువు గనక నీ సేవ వల్ల తృప్తి చెందాడనుకోండి, ఈ త్రిమూర్తులు కూడా తృప్తి చెందుతారనమాట. ఒకవేళ గురువు గనక కోపించినాడు అనుకోండి, నీ పట్ల కోపం వస్తే గురువుకి, త్రిమూర్తులు ఏ ఒక్కరు కూడా నిన్ను రక్షించరు. నీకు ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత బాధ కలిగినా వాళ్ళు నిన్ను రక్షించరు, అసలు పట్టించుకోరు. కాబట్టి గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపం నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగిస్తాడు. అతనికి శాశ్వతంగా దుఃఖం నుంచి విముక్తి చేసి తరింపజేస్తాడనమాట గురువు. అలాగే గురువు నీ పట్ల తృప్తి చెందారనుకోండి, త్రిమూర్తులు కూడా తృప్తి చెందుతారు. అదే త్రిమూర్తులలో ఏ ఒక్కరైనా తృప్తి చెందారే అనుకోండి నీ పట్ల, గురువు తృప్తి పడకపోవచ్చు. అప్పుడు ఎవడు శాస్త్రానుసారంగా గురువును సేవించి ఆయనకు ప్రీతిపాత్రుడవుతాడో అలాంటి శిష్యుడే తానే బ్రహ్మ అవుతాడనమాట. బ్రహ్మ జ్ఞాని అవుతాడు. అటువంటి స్థాయికి ఆ గురువు తీసుకెళ్తాడు. అదే మనం ఓపికతో, మనం శ్రద్ధ భక్తితో గురువుని సేవించాలి. అతనికి ఆ గురువుని ఒక్కరిని సేవిస్తే చాలు. తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితం అంతా ఒక్క గురుసేవ వల్లే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు అంటే సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం కూడా లభించదు. కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము అంటే శాస్త్రము వినడం అనమాట. దాన్ని అధ్యయనం చేయడం, అది శాస్త్రము, అది ఆచారంగా గురువు వల్లనే మనం నేర్చుకోవాలి, గురువు వల్లనే తెలుసుకోవాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు శాస్త్రాలు చదివేసి అవన్నీ చేయకూడదు, అది చాలా తప్పు. కాబట్టి అవి అసలు అర్థమయ్యేవి కావు కూడా. కాబట్టి సద్గురువుని మాత్రమే సేవించి ఆయన ద్వారానే మనం శాస్త్రాలు చదువుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపము అని అంటారనమాట. సద్గురు సేవ వల్ల సర్వము సిద్ధిస్తుంది, ఇది అది అని కాదు. అందుకు తార్కాణము ఒక్క విషయం చెబుతానండి, ఒక చిన్న స్టోరీ. పూర్వం గోదావరి తీరంలో అంగిరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనిన వారు, తపస్సులు ఉండేవాళ్ళంట. వారిలో పైలుని కుమారుడు అంటే వేదధర్ముడు ముని ఉండేవాడు. ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల యొక్క భక్తి, వీళ్ళకి ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది అని పరీక్షించాలనుకుంటాడనమాట. అందరినీ పిలిచి, నాయన నా పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను, ఎంతో పుణ్యాన్ని, మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే కానీ అది తీరదు. అంటే కర్మ
ఏదో ఒక రీతిన ఖచ్చితంగా అనుభవించాలి. నేను ఇన్ని పూజలు చేశాను, ఇంత తపస్సు చేశాను, ఇంత దాన ధర్మాలు చేశాను అనుకుంటారు. కాదు, ఇది ఒక చేత్తో చేస్తే ఒక చేత్తో అనుభవించి తీరాలి అని అంటారు. కర్మ తప్పకుండా అనుభవించి తీరితేనే ఆ కర్మ అనేది కరుగుతుంది. అది ఎవరికైనా సరే, ఒకవేళ అది నా తపశక్తితో పోగొట్టుకున్నా కూడా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అని చెప్తారనమాట. అప్పుడు అందువలన నేను సర్వ పాపహరణమైన కాశీ నగరానికి వెళ్ళి నేను ఆ మిగతా కర్మాన్ని, ఆ కర్మశేషాన్ని అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి నాకు కుష్ఠరోగము, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరాలు ఆ కర్మఫలము అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలిగిన వారు మీలో ఎవరున్నారు అని అడుగుతాడనమాట శిష్యుల్ని. గురుసేవలో ఏదైనా లోపం వస్తే, ఏదైనా ప్రమాదం జరుగుతుందో అనే భయంతో శిష్యులు ఎవ్వరూ కూడా ముందుకు రారు, మౌనం వహించేస్తారు, సైలెంట్గా ఉంటారనమాట. అప్పుడు దీపకుడు అనే ఒక శిష్యుడు ఆయన నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోకూడదు అంటారు కదా, కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అని నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడనమాట దీపకుడు గురువుని. చూడండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అసలు ఎంత గొప్ప వాళ్ళో కదా. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే అది తీరదు, ఎందుకంటే ఆ జీవుడు ఆయనే కర్మ చేశాడు, ఆయనే అనుభవించాలి, వేరొకరు ఈ కర్మాన్ని స్వీకరించడానికి కుదరదు. రోగి కంటే అతని సేవ చేసే వారి కష్టం ఎక్కువగా ఉంటుంది, అందుకు ఇష్టమైతేనే నువ్వు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు దానికి సరే అని గురువుని కాశీకి తీసుకెళ్తాడనమాట. అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికు నమస్కరించి విశ్వనాథుని పూజిస్తాడు. అటు తర్వాత కంబలాశ్వతర అనే ప్రదేశంలో దీపకుడు ఒక కుటీరాన్ని నిర్మిస్తాడనమాట. ఒక ఇల్లు లాంటిది, అందులోనే వాళ్ళిద్దరు నివసిస్తారనమాట. వెంటనే ఆయనకి కుష్ఠరోగం వస్తుంది, తర్వాత కుంటితనం, గుడ్డితనం కూడా వచ్చేస్తాయి అనమాట. ఆయన శరీరంతో కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడే దుర్వాసన వచ్చేస్తుంది అనమాట. దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పిపోతుంది. మామూలుగా ఆయన ఎంతో ప్రేమ, కరుణ, దయామూర్తి ఈ ముని, కానీ ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తాడనమాట. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడే అని విశ్వసించి ఎంతో నిత్యం కూడా ఆయనకి శరీరం శుభ్రం చేసి మిగతా సర్వోపచారాలు చేసి ఆయనకు పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు అనమాట. ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతిలో బాధ పెడుతుండేవాడు. అతనికి ఏమంటే, మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చినావు నువ్వు, నాకు సరిపోవడం లేదు, ఆకలేస్తుందని కోపగించుకునేవాడు. తర్వాత ఆ అన్నం కూడా నేలకు ఇసిరి కొడతా ఉన్నాడు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చిపెట్టినప్పుడు మాత్రం దాన్ని రుచి చూసి, బాగలేదు, నాకు ఇది రుచిగా లేదు అని విసిరి కొడతా ఉంటాడనమాట. రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధిస్తూ ఉన్నాడనమాట. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి నువ్వు ఉత్తమ శిష్యుడు అయ్యా, నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని ప్రేమగా లాలిస్తారు. కానీ ఒక్కొక్కప్పుడు దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా నువ్వు కడగడం లేదు, వాసన వస్తుంది, అందువల్ల ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేం అలా అనేసి కసురుతూ ఉంటాడనమాట ఆ ముని. దీపకుడు అలా పని చేయకపోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణము పోతున్నట్టున్నది, ఇంకా అది భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొడతా ఉంటాడు. దీపకుడికి మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపం ఎక్కువగా కష్టాలున్న వారికి దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తూ ఉంటాడనమాట. మనము ఇలాంటివి మనకు ఎప్పుడైనా వస్తే అస్సలు తట్టుకోలేం, అవునా కాదా? కానీ దీపకుడు ఎంత గురుభక్తి ఈయనకి, అసలు గురువే సకల దేవతా స్వరూపం అని నమ్మి అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయకుండా, అతడి దేవతలను కూడా దర్శించకుండా, కాశీ అంటేనే ఎంతో పుణ్యప్రదం కానీ అక్కడ దేవతలను కూడా దర్శించాడు. ఎంతసేపు గురు సేవ తప్ప వేరేదే లేదు, అంత సేవలో లీనమైపోతాడు ఈ దీపకుడు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి, సాక్షాత్ కాశీ విశ్వనాథుడే దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు.
ఎంత గురు భక్తి చూడండి. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోవడం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారిస్తాడనమాట. అప్పుడు ఆయన, ఏమిరా నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? నా కోసం నీ వెట్టి వరము కోరన అవసరం లేదులే. వరం వల్ల ఈ రోగం పోగొట్టుకుంటే దానికి మరొక జన్మలో అయినా సరే అనుభవించాల్సి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటానని చెప్తాడనమాట. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్తాడనమాట. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడనమాట. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్నవారు, పూజలు చేస్తున్నవారు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని ఎన్నడూ సేవించలేదు, నేను మీకు పూజ చేయలేదు, మిమ్మల్ని దర్శించలేదు, కానీ నాకు దర్శనం ఇచ్చారేమి అని అడిగాడు దీపకుడు. విష్ణుమూర్తే దర్శనమిస్తే, నాయన భక్తితో గురువును సేవిస్తే నన్ను సేవించినట్లే, అట్టి శిష్య ఉత్తమునకు నేను ఆధీనుడను అని చెప్తాడనమాట విష్ణుమూర్తి. కాబట్టి దీపకుడు ఆయనకు నమస్కారం చేసి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మరి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా నాకు అని అంటాడనమాట. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, గురువు సేవించిన గురువు నేను ఒక్కడినే అని విష్ణువు చెబుతాడనమాట. నువ్వు వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అని అంటాడు. దీపకుడు, స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు దానికి చాలా సంతోషించి, నీవు గురుసేవ వల్ల తరించావు, నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందాన్ని పొందగలవు అని అంటాడు. ఎంత మాట అండి, ఇంత గొప్ప వరం కదా అసలు. శరీరంతోనే ఈ లోకంలోనే బ్రహ్మానందాన్ని పొందగలడం ఎంత అదృష్టము. నీవెల్లప్పుడూ నీ గురుదేవుని ఇలానే సేవిస్తుండు. వేదాంగాలు, వేదాంత వాక్యాలు కూడా అర్థం తెలుసుకొని గురువే పరమార్థ స్వరూపమని, పరబ్రహ్మమని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ కూడా వశమవుతారంట. నిరంతరము గురువుని సేవించేవారు వారు కూడా లోక పూజ్యులు అవుతారంట. చూడండి, త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. అంటే మనం ఎవరో ఒకరిని మన గురువుని ఆరాధిస్తున్నాము అంటే అది మన వల్ల కాదు, అది త్రిమూర్తుల అనుగ్రహం ఉంటేనే మనము గురువుని ఆరాధించగలము అన్నమాట, సేవించగలము. తర్వాత ఈ దీపకుడు ఈ జరిగినదంతా కూడా గురువుకి చెప్పకముందే ఆ వేదధర్ముడు జరిగిందంతా ఆయన సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది ఏముంటుంది అంతా తెలుసుకొని ఆయనే చెప్పేస్తాడు ఇదంతా దీపకుడికి. ఆయన గురుభక్తికి మెచ్చి, చిరంజీవ నీవు కాశీలోని నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి, నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆయన ఆరోగ్యవంతుడైపోతాడు. అంటే ఎవరైతే ఈ దీపకుడి కథ వింటారో, దీపకుడిని స్మరించినా కూడా వాళ్ళ కష్టాలు తొలగి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. తర్వాత కాశీక్షేత్రం యొక్క విశిష్టత ఇంకా శిష్యుణ్ణి పరీక్షించడానికే ఈ వేదధర్ముడు కుష్ఠరోగి వల్ల కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది చెప్పండి. కాబట్టి శిష్యులను ఉద్ధరించడానికే వాళ్ళు చాలా కఠినంగా మారిపోతారు. అది మనం తెలుసుకొని గురువు యొక్క పాదాలను పట్టుకోవాలి. అది ఎవరైనా సరే సద్గురుని ఆరాధించాలి, సేవ చేసుకోవాలి. తప్పకుండా ఈ ఆషాఢ మాసం పౌర్ణమి వచ్చేది గురు పూర్ణిమ. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే వ్యాసుడు ఆ రోజు ఆషాఢ మాసం పౌర్ణమి రోజు జన్మించాడు కాబట్టి వ్యాస పూర్ణిమ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని అంటారు. కాబట్టి ఆనాడు తప్పకుండా గురువుని ఆరాధించండి. ఎవరైనా సరే, సాయిబాబా అయినా, కృష్ణం వందే జగద్గురు అంటాం, కృష్ణ భగవానుడైన గురువే. గురుమండల రూపిణి అంటారు అమ్మవారు. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, గురుమండల రూపిణి. తల్లి అమ్మవారు కూడా మనకు గురుమూర్తి. అన్నీ అమ్మవారు నేర్పిస్తుంది మనకు, అది ఏదైనా సరే, ఏ రూపంలో అయినా సరే. కాబట్టి దక్షిణామూర్తినైనా, సాయిబాబానైనా, దత్తాత్రేయుల వారినైనా, ఎవరైనా, ఏ గురువైనా సరే వాళ్ళని తప్పకుండా ఆరాధించండి. ఒక్క ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణిమ మాత్రమే కాదు, మన జీవితం మొత్తం కూడా
గురువు పాద సేవకే అంకితం చేయాలి. గురువును తప్పకుండా ఆరాధన చేసుకోవాలి మన ఇష్ట దైవంతో పాటు. అప్పుడే మన జీవితానికి గమ్యం అంటూ మనల్ని చేరుస్తాడు. కాబట్టి అందరం కూడా గురువును ఆరాధిస్తాం. శ్రీమాత్రే నమః.